తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. రాయల్ బెంగాల్ టైగర్ ఇది ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ యొక్క తడోబా నేషనల్ పార్క్ నుంచి అయితే ప్రస్తుతం సుమారుగా 600 కిలోమీటర్ల ప్రయాణించి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం పులి తిరుగుతూ జనాన్ని అయితే భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. గత 1వ తేదీన అంటే శనివారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రవేశించింది. ప్రధానంగా మొన్నటి వరకు కూడా ఏలూరు అలాగే ఈ యొక్క జంగారెడ్డిగూడెంలో అయితే పులి సంచరించి ఇప్పుడు ప్రస్తుతం గోదావరి దాటి గోదావరి తీరంలో ఉన్నటువంటి సీతానగరం అయితే ప్రవేశించింది. సీతానగరంలో అలాగే పెదకొండపూడి, చిన్నకొండపూడి మీదుగా మనకు ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్లో అక్కడ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి తొర్రేడు గ్రామంలో 3 పశువులపై దాడి చేసింది. పశువులపై దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న తోటలోని అలాగే అక్కడ ఉన్నటువంటి అరటి తోటల్లో కూడా మాటు వేసి అక్కడ జనాన్ని గత 2 రోజులుగా కూడా భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అక్కడ నుంచి చూసుకుంటే ప్రస్తుతం నిన్న సరిగ్గా ప్రధానంగా ఏదైతే కోలమూరు అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలలో పెద్ద పులి సంచరించినటువంటి ఆనవాళ్ళు కూడా అధికారులు గుర్తించారు. ఈ యొక్క ప్రాంతంలోనే రాయల్ బెంగాల్ టైగర్ అలాగే సుమారు 4 నుంచి 3 సంవత్సరాల వయసు ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి ఏదైతే గాడాల కొంతమూరు మీదుగా అయితే పెద్ద పులి రాజమండ్రి అయితే ప్రవేశించింది. రాజమండ్రిలో దివాన్ చెరువు వద్ద ఒక కళ్యాణ మండపం నుంచి రోడ్డు క్రాస్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులకి అక్కడ ఉన్న కారులో ప్రయాణిస్తున్నటువంటి యువకులు అయితే దాన్ని వీడియో తీస్తున్న నేపథ్యంలోనే ఆ పులి ఆకారం చూసి ఒక్కసారిగా భయభ్రాంతులు గురవుతున్నారు ప్రధానంగా చెప్పాలి. ఇప్పుడు ఏదైతే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి పులి రాజానగరం నియోజకవర్గంలో అలాగే ప్రవేశించిన నేపథ్యంలో రాజానగరంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న దివాన్ చెరువు సమీపంలోనే ఇక్కడ రఘునాథపురం ప్రాంతంలో అయితే ఒక పసుపుపై దాడి చేసి గేదె దూడపై దాడి చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ అధికారులు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి రఘునాథపురం నుంచి ఇక్కడ పిడింగోయ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతానికైతే ఆ పెద్ద పులి సంచరించి అక్కడే తిష్ట వేసిందని అధికారులు అయితే అంచనాకైతే రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం ఏదైతే రఘునాథపురం నుంచి అయితే రావడం జరిగింది. రఘునాథపురంలో ఒక గేదె దూడపై దాడి చేసింది. అక్కడైతే దాన్ని కంఠం పట్టుకుని రక్తం పీల్చి తాగిందన్నట్టుగా అధికారులు అయితే అంచనాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాన్ని మళ్ళీ రాత్రికి వచ్చి దాన్ని ఆహారంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ బోను ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే పులి కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొండ అక్కమ్మ తల్లి కొండ అంటారు. ఆ కొండమైనే పులి తిష్ట వేసిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ రాయల్ బెంగాల్ టైగర్ అయితే సుమారు 300 కేజీల బరువు ఉండే అవకాశం ఉంది. మనం చూసాం ఎంతో సునాయాసంగా ఆ పులి రోడ్డు దాటుతూ అక్కడ ఉన్నటువంటి అక్కడ కళ్యాణ మండపం దగ్గర అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర గోడ దూకి వెళ్ళిపోయింది. సుమారు అంత హైట్ ఉన్నటువంటి ఆ గోడ ఒక్కసారిగా దూకడమే కాకుండా అక్కడ నుంచి అడ్డుగా వెళ్ళి రఘునాథపురంలో ఆ పశువుల దానిపై కూడా అటాక్ చేసి దాడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ రఘునాథపురం నుంచి మనం ప్రధానంగా చూసుకుంటే రహదారి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రాంతంలో అంటే ఇక్కడ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించినటువంటి లేఅవుట్లన్నీ కూడా విస్తరించినటువంటి ప్రాంతం. చూడొచ్చు ఇది ఒక అడవి కాదు, కానీ రాజమండ్రి పరిసరంలో ఉన్నటువంటి రాజానగరం రూరల్ ఈ యొక్క రాజానగరం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రూరల్ ప్రాంతం మనం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ అది చక్కగా అంటే రాత్రికాల సమయంలోనే ఈ టైగర్ అయితే మొత్తం అంతా కూడా దాన్ని వేటాడుకునేందుకు రాత్రుల సమయం మాత్రమే తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రికాల సమయంలో రావడం జరిగింది. ఈ పులి ప్రస్తుతం ఇక్కడ నుంచి ఏదైతే రఘునాథపురం నుంచి ఏ విధంగా అక్కడ కొండ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి సమీపంలోనే 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కమ్మ తల్లి కొండ అంటారు. ఆ కొండపైన తిష్ట వేసిందని కూడా అధికారులే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంటే ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి.
రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క రఘునాథపురం నుంచి అయితే ఇక్కడ భారీగా లేఅవుట్లు ఉన్నాయి. లేఅవుట్లోనే ఈ యొక్క దట్టమైన పొదలైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. ఇటువంటి ఏ విధంగా ఉందో ఈ యొక్క లొకేషన్ మనం చూస్తే ప్రధానంగా చాలా భయభ్రాంతులు గురయ్యేటువంటి ప్రాంతంగా ఉండొచ్చు. ఇక్కడ బహుశా అధికారులు అయితే ఈ యొక్క ప్రాంతాలను ఎవరిని కూడా రానియడం లేదు. ఎందుకంటే పులి ఇక్కడ కూడా అంటే తిష్ట వేసేందుకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే రాత్రి అంతా కూడా వేటాడుతుంది. వేట ఆడిన తర్వాత పగలైతే అది రిలాక్స్ అవుతుంది. రాయల్ బెంగాల్ టైగర్ చాలా హెల్తీగా ఉంది. మనం చూస్తాం అది రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అయితే చాలా భీకరంగా కనపడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని చూసి అందులో ఉన్నటువంటి యువకులు కూడా దాన్ని హైటు, దాని హోందాతనం, దాని యొక్క ఎఫిరెన్స్ మొత్తం అంతా ఒక్కసారిగా చూసి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా చూసిన నేపథ్యంలో నీవు పులిని చూసావా అంటే ఒక ఏ విధంగా ఎగ్జైటింగ్ అవుతావో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి యువకులు ఆ పులిని వీడియో రికార్డ్ చేస్తూ కూడా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారు. అటువంటి పులి ఇప్పుడు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఫారెస్ట్ అధికారి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా జల్లెడబడుతున్నారు. దాన్ని ఏదో విధంగా బంధించేందుకు ప్రధానంగా దానికి అరుదుగా ఉన్నటువంటి పులులలో ఇది ఒక పెద్ద పులి. ఇటువంటి పులి మనం చూస్తుంటే ఇది బహుశా మనకి మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి సినిమాలో ఈ యొక్క అంటే ఇటువంటి పొదలు ఏదైతే మృగరాజ్ సినిమాలో మనం చూసాం. ఇటువంటి రెల్లి గడ్డి ఈ విధంగా ఆపరించి ఇవి బహుశా చీపుర్లకు సంబంధించిన గడ్డి అనుకుంటా. అటువంటి ప్రాంతం అయితే చాలా భయానకరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆర్టీవీ అయితే ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా జల్లెడు పడుతుంది. చూడొచ్చు ఇక్కడ ఇది ఒక్కసారిగా ఇక్కడ కానీ అది నిజంగా పడుకుని అది ఉంటే మాత్రం మనకు చాలా భయానకర పరిస్థితులు అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలోనే కొండ సమీపంలోనే ఉందని కూడా ఒక అంచనాకి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా చూసుకుంటే లేఅవుట్లు విస్తరించినటువంటి ప్రాంతంతో పాటు ఇక్కడ అక్కమ్మ తల్లి కొండని కూడా చెప్పుకొస్తారు. ఈ యొక్క ప్రాంతంలోనే పులి ఇక్కడ మాటు వేసింది. ఇక్కడ దాడి చేసి ఆ పశువులపై దాడి చేసిన తర్వాత తిరిగి 2 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ కొండపైనటే ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ యొక్క ప్రాంతంలో ఉద్యానవన పంటలు పండిస్తారు. అలాగే సీతాఫలం మొదలుకొని అలాగే బత్తాయి, అలాగే రకరకాల జామ ఇటువంటి పంటలు పండిస్తుంటారు. అంతేకాకుండా కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో అనేక రకాల పంటలు పండిస్తూ ఈ రైతాంగం ఎప్పుడు కూడా నిత్యం చేలలో ఉంటారు. అటువంటి ప్రాంతంలో ఇప్పుడు పులి సంచారం అనేది కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులను చూస్తుంటే ఇటువంటి భయానకర పరిస్థితిలో ఈ పులి సంచరిస్తున్న నేపథ్యంలోనే ఆ కొండ దగ్గరికి అయితే మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కొండ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఆర్టీవీ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి లేఅవుట్లు అన్నీ కూడా ఎక్కడ చూసినా సరే ఇటువంటి విస్తారమైనటువంటి గడ్డి మొలిసి ఉన్నది. గడ్డి అంటే ఒకవేళ అది వచ్చి వేటాడిన నేపథ్యంలో అది రిలాక్స్ అయ్యేందుకు కూడా చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఇటువంటి ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇది చాలా భయానకర పరిస్థితులు. ఎందుకంటే మనం రైతులు కూడా గుంపులుగా వెళ్ళాలన్నారు. 2-3 ఉంటేనే కానీ కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పోలీసులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రాంతంలో చూస్తే పెద్ద పులి ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం తిష్ట వేసిన నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తం వారి ఇక్కడ రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఈ యొక్క ఆ ప్రాంతంలో కూడా ఆయన నిన్న నుంచి కూడా అది ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఇటువంటి పరిస్థితిగా ఇటుగా కొండకి వెళ్ళేందుకు మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇటువైపు ఈ కొండవైపే ఇలా మనకి ఎలా ఉందో మన కారులో ఒకసారి డ్రైవ్ చేసి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకవేళ బహుశా మనం ఈ విధంగా ప్రయాణం చేయడం కూడా చాలా రిస్క్ అని చెప్పాలి. ఎందుకంటే పులి ఎటువైపు నుంచి అయినా మనకి అంటే మనుషులు అంటే కొంచెం అటాక్ చేయదు. 600 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఎవరిపైన కూడా దాడి చేసినట్టు కూడా ఆనవాళ్ళు లేదని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ అది వచ్చేటప్పుడు మాత్రం దాన్ని ఏమైనా దానికి హాని కల్పిస్తున్నామని భావిస్తే మాత్రం మనుషులపై కూడా అటాక్ చేస్తుంది. మేనేటర్గా మారిపోతుంది. ఎందుకంటే మేనేటర్గా మారే పులులు మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతుంటాయి. కానీ ఇటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి పులులు ఎప్పుడు కూడా మనుషులపై దాడి చేసిన దాఖలాలు అయితే లేవు. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి పెద్ద పులి 4 సంవత్సరాల వయసులో ఉంది. అది ప్రధానంగా ఏదైతే పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక ఫిమేల్ పులి కోసం వచ్చినట్టుగా కూడా అధికారులు అయితే అంచనాకు అయితే రావడం. దానికి వెళ్తున్న నేపథ్యంలో ఇటువంటి ప్రాంతాన్ని కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసమే ఇది తిరుగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. లోపల కొండ ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పిడింగోయ అలాగే ఈ యొక్క ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఏదైతే అక్కమ్మ తల్లి కొండలో అది ఇప్పుడు ఉందని కూడా ప్రజలు భారీగా అక్కడికి అయితే చేరుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో చూద్దాం, వెళ్దాం రండి.
ప్రస్తుతం రఘునాథపురం నుంచి ప్రస్తుతం అయితే ఈ కొండ ఎక్కడ ఉందో ఆ కొండ ప్రాంతానికి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అంటే ఇక్కడ అధికారులు కూడా మనల్ని ఎవరు కూడా ఇటువైపు తిరగొద్దంటూ ప్రజలతో పాటు మీడియాని కూడా ఎలా చేయడం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చూడొచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఇప్పుడు అధికారులు ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఎవరు కూడా రానిస్తారు. చూడొచ్చు ఇటువంటి ప్రాంతంలో మనం కారులో అయితే ప్రయాణం చేస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రఘునాథపురంలో రాత్రికాల సమయంలో పశువులపై అటాక్ చేసినటువంటి రాయల్ బెంగాల్ టైగర్ అయితే ఇప్పుడు ఇక్కడ సమీపంలో పిడింగోయ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే తిష్ట వేసిందని కూడా అధికారులు అయితే అంచనాకైతే రావడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు ఇదిగో ఎంత అది దాగి ఉండేందుకు చాలా అనుకూలమైనటువంటి ప్రాంతంగా కూడా ఇది కనిపిస్తుంది. ఈ యొక్క ప్రాంతం చూసుకుంటే ఇక్కడ నుంచి అది అటువైపు ఏదైతే కొండ ప్రాంతం ఏదో ఉందో కొండ ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ టైగర్ అయితే ప్రస్తుతం రాత్రి వేటాడింది, పగలంతా కూడా రిలాక్స్ అవుతారు. చూడొచ్చు ఎటువంటి ఎంత భయానకర పరిస్థితులు ఉన్నాయో ఇటువైపు కూడా మరి ఒక ప్రదేశాన్ని కూడా చూడొచ్చు. ఇటువైపు కూడా ఇక్కడ అక్కడ ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తం ఎటు చూసినా సరే కొంచెం ఒంటరిగా ఎవరో కూడా తిరగాలంటేనే భయపడేటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలోనే రాయల్ బెంగాల్ టైగర్ ఇప్పుడు సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ గతంలో చిరుతపులి కూడా వచ్చింది. గతంలో చూసాం చిరుతపులి ఇక్కడ ఉన్నటువంటి రాజానగరం సమీపంలో ఉన్నటువంటి అటవీ ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో వనం నగరి వనం నుంచి ఇక్కడ ఇటువైపు ఏదైతే రావులపాలెం అలాగే కడియంపులంక ఈ యొక్క ప్రాంతాలు ఎక్కువగా నర్సరీలు ఉంటాయి. ఆ యొక్క ప్రాంతంలో గతంలో చిరుతపులి అయితే వచ్చింది. అది వచ్చిన దారినే వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఇప్పుడు పెద్ద పులి రాయల్ బెంగాల్ టైగర్ ఇప్పుడైతే ఈ యొక్క ప్రాంతాలలో కూడా ఇప్పుడంతా కూడా అది తిరుగుతూ జనాలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇటువంటి భయానకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఇటువైపు ఎవరో కూడా అనుమతించడం లేదు. కానీ ఇప్పుడు ఆర్టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కొండ వెళ్ళాలంటే ఎటువంటి పరిస్థితులు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడవచ్చు ఇటువంటి అది బహుశా నాకు ఇక్కడ సమీపంలో అంటే మనం రోడ్డు మార్గాన్ని వెళ్తే సరిపోద్ది, కానీ అది వెళ్ళేందుకు అనుకోనటువంటి ప్రాంతం కొంచెం మరుగుగా ఉండేటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతమే కనపడుతుంది. ఇక్కడ ఈ షార్ట్గా ఇటువైపు వెళ్తే మాత్రం ఆ కొండ ఏదైతే ఉందో అక్కమ్మ తల్లి కొండ, ఆ కొండ ప్రాంతానికి అయితే వెళ్ళి అక్కడే తిష్ట వేసినటువంటి పెద్ద పులి కోసం అయితే ప్రస్తుతం ఆర్టీవీ ఆ యొక్క ప్రాంతానికి కూడా వెళ్తుందని చెప్పాలి. చూడొచ్చు అంటే ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో మనకి లోపలికి వెళ్తే చూద్దాం. అంటే మనం ఇప్పుడు తిరిగాం అంటే ఈ యొక్క ప్రాంతం ఎంత భయానకర పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఇవన్నీ కూడా ఏదైతే లేఅవుట్లు ఏర్పాటు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి ప్రాంతాలు. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా పంటలు పండించేవారు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇవి ఎవరో కూడా నిరుపయోగంగా ఉండిపోయిన నేపథ్యంలో భారీగా ఒక అటవీ ప్రాంతంగా తయారైంది. కానీ అటవీ ప్రాంతం తయారైన నేపథ్యంలో ఇప్పుడు పులిలు ఇప్పుడు పెద్ద పులి ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు. కొండ ఇక్కడే సమీపంలో ఉంది, మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ పిడింగోయ ప్రాంతంలో ఇదే అంకమ్మ కొండ అంటారు. ఈ యొక్క అంకమ్మ కొండ వద్ద అయితే ప్రస్తుతం తిష్ట వేసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే అధికారులు అక్కడ ఏదైతే రఘునాథపురం దగ్గర అక్కడ ఉన్నటువంటి పులి అక్కడ అటాక్ చేసిన తర్వాత ఈ యొక్క అంకమ్మ కొండ వద్దకైతే వచ్చినట్టుగా ఎప్పుడైతే అంచనాకైతే రావడం జరిగింది. దాని యొక్క ఫుట్ మార్క్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క కొండ వైపే ఉన్నప్పుడు నేపథ్యంలోనే ఈ కొండపైనే ఇప్పుడు పెద్ద పులి ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇటుపక్కల ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఇప్పుడు ఇదే కొండపైన ప్రస్తుతం ఉన్నటువంటి అంకమ్మ కొండ ఏదైతే ఉందో కొండ ప్రాంతంలోనే ఇప్పుడు పెద్ద పులి ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఎవరు కూడా ఇటువైపు ఎవరు కూడా రావద్దని అధికారులు అటవీ శాఖ అధికారులు అయితే ఇక్కడ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఫుట్ మార్క్ ఆధారంగా కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ అటాక్ చేసింది రఘునాథపురం దగ్గర అటాక్ చేసినటువంటి పెద్ద పులి ఇటుగా 2 కిలోమీటర్లు మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అక్కడి నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల పరిధి ఉంది. అంతా కూడా లేఅవుట్లు బాగా విస్తరించినటువంటి ప్రాంతం. అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడంతో దట్టమైన తుప్పలు అవన్నీ కూడా అలిమిన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతాల్లో మనం చూస్తాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రతిదీ కూడా అక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు తవ్వినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం ఆ కొండ ప్రాంతంలోనే ఇప్పుడు ఉన్నట్టుగా కూడా ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు ఈ కొండ భాగంలోనే పులి కనపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ యొక్క కొండ ఏదైతుంది ఇవన్నీ కూడా గ్రావెల్ తవ్వకాలు తవ్వారు. పెద్ద కొండ ఇది
అంకమ్మ తల్లి కొండని కూడా చెప్పుకొస్తారు. ఈ కొండ భాగంలోనే ఇప్పుడు పెద్ద పులి తిష్ట వేసినట్టుగా అధికారులు అయితే అంచనాకి రావడం జరిగింది. ఈ యొక్క పాదమొత్తలు కూడా ఈ యొక్క ప్రాంతంలోనే గుర్తించారు. ప్రస్తుతం ఈరోజు ఏదైతే రఘునాథపురంలో అటాక్ చేసినటువంటి ప్రాంతంలోనే మళ్ళీ ఈరోజు నైట్ కల్లా రాత్రికి వచ్చి అక్కడ మళ్ళీ వచ్చినటువంటి క్యాట్ ఏదైతే ఉందో ఆ క్యాట్ దాన్ని మళ్ళీ ఆహారంగా తీసుకునే అవకాశం ఉంది. అక్కడే ఒక బోన్ కూడా ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ అధికారులు అయితే సన్నద్ధమయ్యారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతికి గురవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉండి ప్రజలెవరూ కూడా భయభ్రాంతులకు గురవద్దు, అలాగే అది సుమారు 600 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చింది మహారాష్ట్ర ఆ యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి. ఈ యొక్క ఏదైతే వచ్చిన నేపథ్యంలో ఎవరిపైన కూడా అటాక్ చేసిన దాఖలాలు అయితే లేవు. కానీ తను దానికి ఎటువంటి హాని తలపెట్టకుండా ఉండే ప్రయత్నాలు అయితే చేయాలి. ఎవరు కూడా భయభ్రాంతులు గురవద్దు. ఇది కేవలం రాత్రికాల సమయంలోనే ప్రయాణం చేస్తుంది, పగలంతా కూడా విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ గారు కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అన్నీ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పులి అడుగుజాడలు ఇటువైపే వచ్చాయని కూడా ఇక్కడ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు వలయంలోనే ఉంచుతున్నారు. ఎవరు కూడా ఇటుగా రానివద్దని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ పులి కదా అని జనాలు విపరీతంగా వచ్చే అవకాశం కనపడుతుంది అని చూద్దామని నిన్న కూడా చూసాం. ఆ యువకులు తీసినటువంటి వీడియో దాన్ని అటుగా వెళ్తున్నటువంటి కారులో వెళ్తున్న యువకులు రాత్రి ఆ యొక్క ప్రాంతంలో చూసిన నేపథ్యంలోనే అతి పెద్ద పులి అంటే సుమారు 300 కేజీలు బరువు ఉండే అవకాశం ఉంది. ఆ పులి అయితే ప్రస్తుతం ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి అటుగా దివాన్ చెరువు నుంచి రావడం జరిగింది. రఘునాథపురం నుంచి ఇటుగా ఇప్పుడు ఏదైతే పిడింగోయ్య ప్రాంతంలో ఉన్నటువంటి అంకమ్మ కొండలో ప్రస్తుతం తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పూణే నుంచి కూడా బృందాలు అయితే రావడం జరుగుతుంది. పూణే నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి దాన్ని హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితిని అన్ని కూడా పరిశీలించిన తర్వాత దానికి మొత్తం ఇంజెక్షన్ ఇవ్వాలా, లేదంటే ఏం చేయాలి, లేదంటే బోనులో బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి వదలాలా అనేది కూడా ఒక ఆలోచనకి అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా అది వచ్చిన మార్గాన్నే వచ్చి తిరిగి వెళ్ళిపోతుందని కూడా మొదటగా అంచనా వేశారు. కానీ అటువైపు ఏదైతే పాపికొండల ఏరియా ఈ యొక్క ప్రాంతాన్ని పురుషోత్తపట్నం ఈ యొక్క ప్రాంతానికి అయితే వాస్తవానికి అయితే అటు వెళ్ళాలి. అటువైపు వెళ్లకుండా ఇటువైపు ఏదైతే ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క రాజానగరంలో ఉన్నటువంటి దివాన్ చెరువు మీదుగా ఇప్పుడు ప్రస్తుతం ఈ పిడిగోయ ప్రాంతంలో ఈ కొండపైన అంకమ్మ కొండపై ప్రస్తుతం అయితే టెస్ట్ వేసింది. చూడాలి ఈరోజు రాత్రికి మళ్ళీ అది వచ్చి ఏదైనా దాన్ని ఏదైతే క్యాట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఆహారంగా తీసుకుంటుందని ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఒకవేళ వస్తే మాటికి దాన్ని బంధించాలా లేదా అంటే యొక్క అభయారణ్యం నుంచి అలాగే ప్రయాణిస్తూ ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి పులులు రాయల్ బెంగాల్ టైగర్లు అయితే అరుదుగా ఉన్నటువంటి పులులు కావడంతో దీన్ని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు పోలీసులు కూడా ఇప్పుడు దీన్ని సురక్షితంగా అటవీకి పంపించాలా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇది జనావాసాల్లో ఇంకా ఉంటే మాత్రం దానికి మచ్చు ఇంజెక్షన్ ఇచ్చేందుకు కూడా ఒక ఏర్పాట్లు చేసి దాన్ని సురక్షితంగా మళ్ళీ అటవీ ప్రాంతంలో విడిచేందుకు కూడా ఇటువంటి ఏర్పాట్లు అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇది ఏదైతే ఎన్టీఏ నేషనల్ టైగర్ అథారిటీ యొక్క పర్మిషన్తోనే ఈ పూర్తిగా గైడ్లైన్స్ అన్ని కూడా పాటిస్తూ కూడా అధికారులు అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క పిడింగోయ ప్రాంతం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.